దేశంలో జరిగిన మార్పులు నా వయసోడికైతే తెలుస్తుంది. ఎందుకయ్యా అంటే చూసాం కాబట్టి. ఇప్పుడు మా చిన్నప్పుడు పొట్టు పొయ్య ఇలా గుండ్రంగా ఉంటది. దాంట్లో కింద ఒక బెజ్జం ఉంటది. పైన ఒక బెజ్జం ఉంటది. ఆ పైన ఇప్పుడు మనకి పొయ్యి మీద గనక గ్యాస్ పొయ్యి మీద ఉండేటువంటి ముక్కోణం టైప్‌లో ఉండేదేదో అట్లాంటిది ఒకటి ఉండేది. అయి గూడా విడివిడిగానే కొనుక్కోవాలి. ఆ రోజుల్లో ఆ పొట్టు కూడా ఒక గోతాల్లో మేమే భుజానేసుకొని వచ్చేవాళ్ళం. ఆ పొట్టుని మధ్యలో రోకల బండ పెట్టి దాంతో కూర్చాలి. ఆ తర్వాత దాంట్లో కింద చిన్న పుల్లలు పెట్టి ఎలిగించాలి. అది ఒక పూట అంతా ఎలుగుతూ ఉంటుంది. ఆ పొగ వాటిట్లోని అయి అలాగే బొగ్గు పొయ్యలు చూసాం. బొగ్గుల పొయ్యల మీద పెట్టుకుని దాన్ని ఊదుతా ఓ పొగ్గొట్టం పెట్టుకుని ఊదింది. కట్టెల పొయ్యలు చూసాం. వాటి మీద వండుకొని తిన్నటువంటి వాళ్ళం చిన్నప్పుడు. ఆ తర్వాతన కిరసనాయిల్ స్టవ్ రావడం చాలా గ్రేట్ అనుకున్నాం. ఆ తర్వాత గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి. ఇవాల్టి రోజున దేశంలో అనేక మార్పులు. వాస్తవంగా ఉజ్వల స్కీమే కావచ్చు, లేకపోతే అంటే ప్రభుత్వాలు ద్వీపం పథకం ఏంటంటే అని మనోళ్ళు పేర్లు మార్చుకున్నట్టు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాజ్పేయి టైంలో ఇచ్చినటువంటి ఉచితంగా గ్యాసులు పేదలకు ఇవ్వడం వల్ల కిరోసిన్ కంట్రోల్ అయింది. అదే సందర్భంలో కాలుష్యం కంట్రోల్ అయింది దానివల్ల. దాని ఇంపాక్ట్ దేశంలో బోలెడంత మార్పు వచ్చింది. ఆరోగ్యాల్లో మార్పు వచ్చింది. అయితే పెరుగుట విరుగుట కొరకనే అంత పెరిగిన తర్వాతన చక్కగా ఈజీగా వండుకోవడానికి అవకాశం లభిస్తుంటాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి కర్రీ పాయింట్లు లేకపోతే కనుక రోడ్ల మీద తినేసేస్తున్నారు. ఈవెన్ పేదలు కూడా. ఒకప్పుడు పేదలంటే ఇంట్లో మాత్రమే తినేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉచిత పథకాల వలన వస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, లేకపోతే కూలి డబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాం కావచ్చు, డబ్బులు దాచుకోవడం కంటే కూడా ఈ బయట టిఫిన్లు చేసేయడం, బయట తిండ్లు తినేసేయడం చేస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుకున్నప్పుడు ఉన్న ఆరోగ్యం ఇవాళ ఉండట్లేదు. చివరికి ఆసుపత్రులు పాలవుతున్నారు. మద్యం సేవించడం ద్వారా వస్తుంది. ఇక్కడ మంచి జరుగుతున్న దాన్ని మనం ఆస్వాదించేలోపు చెడు మన చుట్టుకొస్తుంది. ఆలోచించుకోవాల్సిన సందర్భం.